అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం మనపై మన కుటుంబంపై పుష్కలంగా ఉండాలి అని అంటే శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువై కూర్చోవాలి అంటే మనం ఈ మాసం అంతా కూడా మన డైలీ రొటీన్ ఎలా ఉండాలి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే 5 విధానాలను అయితే షేర్ చేస్తానండి. సింపుల్గా ఖర్చులు లేకుండా మనకు ఉన్నదాంతోనే మనం ఎలా పూజ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ శ్రావణ మాసం. మొదటగా మనం నిద్ర లేవగానే ఇంటి ముందు కల్లాపు చల్లి, ఇంటి ముందు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గులు అనేది ప్రతి నిత్యము కూడా పెట్టాలండి. ఇప్పటి కాలంలో అందరికీ ఇండివిజువల్ హౌసెస్ ఉండట్లేదు కాబట్టి కల్లాపు చల్లటం వీలు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, అపార్ట్మెంట్స్ ముందైనా కూడా మనం పసుపుతోటి అలికి దానిపైన ముగ్గు అయితే పెట్టుకోవచ్చండి. రోజు గడపలు కడిగి ముగ్గు పెట్టాలంటే చాలామందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రోజు గడప మీద పసుపు నీళ్ళతో చిలకరించుకోవాలండి. తర్వాత మనం ముగ్గు అనేది అయితే పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత మనకి లక్ష్మీ ఆగమనం మన సింహద్వారం మధ్య జరుగుతుందండి కాబట్టి తప్పనిసరిగా ఇంటి ముందైతే మనం ముగ్గు అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత డైలీ అలాగే గలపలకి పసుపు కుంకుమ అనేది డైలీ అలంకరణ చేయాలి. సో ఈరోజే వేసాం కదా, మనం వారంలో ఒకరోజు వేసుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు అలా ఇలా అని కాకుండా డైలీ కాకుండా కుంకుమ పసుపు అయితే రాసి మనం కుంకుమతోటి గుమ్మంకో అలంకరణ చేయండి. లేదు అంటే కనీసం పసుపు నీళ్ళనైనా అటు ఇటు వైపు గుమ్మానికి సంప్రోక్షణ అనేది అయితే చేయాలండి. లక్ష్మీదేవి మన ఇంటి సింహద్వారం గుండానే లోపలికి వస్తుంది కాబట్టి ఇదైతే తప్పనిసరి అండి. ప్రతిరోజు కూడా మనం స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజా మందిరంలో నెయ్యి కానీ లేదంటే మంచి నువ్వుల నూనెతో కానీ 2 దీపాలు అనేది వెలిగించాలండి. అలాగే అమ్మవారికి బెల్లం ముక్క కానీ పాలు కానీ నైవేద్యంగా ప్రతిరోజు ఈ నైవేద్యం ఏదైనా కనీసం బెల్లం ముక్క అయినా లేదంటే ఏదైనా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏవి మీకు సౌకర్యంగా ఉంటే వాటినైతే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి భక్తి శ్రద్ధలతో మీకున్న పుష్పాలు అలంకరణ చేసి మీరు చక్కగా అయితే కూర్చొని మినిమం 11 సార్లైనా ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రం కానీ లేదంటే వీలైన వాళ్ళు అష్టోత్తరాలు కానీ అమ్మవారికి సంబంధించిన ఏవైనా కానీ మనం చదువుకోవచ్చండి. ఏ మంత్రమైనా కూడా మనకు విశేష ఫలితం రావాలి అంటే మనం 108 సార్లు అయితే జపం చేస్తే నిత్యం ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మియే నమః అని మంత్రాన్ని కూడా ప్రతి నిత్యము 108 సార్లు అయితే మనం జపం చేసినట్టయితే మనకు విశేషమైన దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఇక మూడవది పరిహారం అండి. ఈ పరిహారం అయితే మనం రోజు భోజనం చేస్తాం కదండి, ఈ భోజనం చేసేటప్పుడు మనం మొదటి ముద్దని తీసి మనం గోమాతకైతే ఉంచాలండి. ఎవరైతే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మీరు చిన్నగా ఇంట్లో ఒక దీపం వెలిగించి పూజ ప్రాసెస్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఈ పరిహారాన్ని పాటించినట్టయితే మీకు విశేషమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందండి. గోమాత సౌకర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ప్రతిరోజు తినే మొదటి ముద్దని అలాగే 2 అరటి పండ్లని కూడా గోమాతకు తినిపిస్తూ ఉండండి మీ చేతుల మీదుగా. సో ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి 33 కోట్ల దేవతల అనుగ్రహం అయితే కూడా మీకు కలుగుతుంది. ఇలా గోమాత సౌకర్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని అయితే పాటించండి. ఇక 4వ పరిహారం ఏంటి అంటే ఇది సంధ్యా సమయంలో సాయంత్రం కరెక్ట్గా 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో ఒక్కరు కూడా ఇంటికి మనం మార్నింగ్ టైంలో గడపల దగ్గర పసుపు కుంకుమ అలంకరణ ముగ్గులు పెట్టుకుంటాం కదండి, సాయంత్రం వేళలో అయితే మనం ఇంటి గడప ముందు అలాగే పూజా మందిరంలో అయితే 2 దీపాలు పెట్టుకోండి. ఒకవేళ గడప దగ్గర 2 దీపాలైనా పెట్టుకోవచ్చండి, లేదంటే ఒక దీపమైనా మనం కుడివైపున అయితే పెట్టుకోవాలండి. మేము 2 దీపాలు కూడా వెలిగించుకోగలము అనుకుంటే మనం కూడా అక్కడ దీపారాధన చేసి 2 దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. దీపారాధన అనేది చేసి సాంబ్రాణి ధూపము గుగ్గిలం పొగ కానీ సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటాం కదా, ఆ సాంబ్రాణి ధూపంలో వచ్చే పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లంతా కూడా మనము ప్రతి నిత్యము కూడా మనం ఇంట్లో ధూపం అనేది వేసుకున్నట్టయితే మనకి చాలా చాలా శుభకరం అండి. ఇది కూడా ఒక పరిహారంలాగా పనిచేస్తుందండి. ఈ ధూపం వల్ల నకారాత్మక శక్తి శీఘ్రంగా తొలగిపోయి లక్ష్మీదేవి మన ఇంటికి శ్రావణ మాసంలో అయితే ప్రతి ఇంటికి లక్ష్మీదేవి అయితే వస్తుందండి. ఇలా చేయటం వల్ల మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా కొలువై కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి. ఇక లాస్ట్ది 5వ పరిహారం కూడా చెప్తానండి. రాత్రి సమయంలో చేయాలండి. ఇది రాత్రి నిద్రపోయే ముందు మీకు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా మనం ఆధ్యాత్మికంగా ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మన కాన్సెప్ట్ అండి. రాత్రి సమయంలో మీరు నిద్రపోయే ముందు మనకి ఎంగిలి పాత్రలు ఉంటాయి కదండి, అవి నైట్ సమయంలో సో పాత సామాన్లన్నీ కూడా నైటే శుభ్రం చేసుకొని వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసేయాలి.
ఎవరైతే మాకు లక్ష్మీ అనుగ్రహం పుష్కలంగా ఉండాలి, శుక్రుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇటువంటి నియమాలను అయితే పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుందండి. మాకు లక్ష్మీదేవి అనుగ్రహము, శుక్రుని అనుగ్రహము పరిపూర్ణంగా ఉండాలండి, లగ్జరీగా మాకు లైఫ్ స్టైల్ అనేది ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా పాటించాల్సిన నియమం ఏంటి అంటే, అంతా శుభ్రం చేసిన తర్వాత మనము అక్కడ కొన్ని లవంగాలు అనేవి ఉంటాయి కదండి, స్టవ్ దగ్గర మనం దూరంగా కానీ లేదంటే హాల్లో కానీ కొన్ని లవంగాలు అనేవి, కర్పూరం అనేది ఒక బౌల్లో వేసి వెలిగించండి. సో ఇంట్లో వెలిగిస్తే మనకి ఎవరెవరు సాయంత్రం పూట ధూపం వేయకుండా మర్చిపోయాము అని అనుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు తప్పనిసరిగా దీన్ని అయితే పాటించండి. లేదా సాయంత్రం ధూపం వేసాము అంటే ఇది చేయకపోయినా కూడా పర్లేదు. ఇక పూజా మందిరంలో చేయాల్సిన పరిహారం ఏంటి అని అంటే, డైలీ రొటీన్గా అంటే పరిహారంగా ఒక గాజు బౌల్లో కానీ లేదంటే మట్టి పాత్రలో కానీ రాక్ సాల్ట్ అనేది వేసి మనము అక్కడ పూజా మందిరం దగ్గర ఉంచాలండి. నైట్ ఆ ఉప్పును తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఉప్పును వేసి డైలీ అలా రొటీన్గా నెల రోజులు కూడా మీరు ఆ ఉప్పును మార్చుతూనే ఉండండి. దీనివల్ల ధనాకర్షణ అనేది కలుగుతుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా ఈ చిన్న డైలీ రొటీన్ అనేది పాటించి మనము నియమనిష్టలతోటి అయితే పూజ చేసుకున్నాం అనుకోండి, మనకైతే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుందండి. అంతేకాకుండా మన ఛానల్లో మొదటి శుక్రవారము ఐశ్వర్య దీపం అనేది ఎలా పెట్టుకోవాలి అనేది నేను వీడియో చేసి అయితే అప్లోడ్ చేశానండి. ఈ వీడియోని చూసినట్టయితే మీకు ఐశ్వర్య దీపం అనేది, ఉప్పు దీపం అనేది ఎలా పెట్టుకోవాలి, శ్రావణ మాసంలో వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది మొత్తం పూర్తిగా అయితే మీకు వివరించానండి. ఇలా ఈ 5 పరిహారాలు అయితే మీరు పాటించినట్టయితే మీకున్న సకల దారిద్ర్యాలన్నీ పోయి అష్టైశ్వర్యాలు అనేవి సిద్ధిస్తాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.